ఒక రకంగా సర్వేలు ప్రామాణికం అవుతున్నాయా అభ్యర్థులు మార్పుల విషయంలో? లేదంటే చంద్రబాబు నాయుడు గారు వేరే ఆలోచన ఏమన్నా ఉందా? మేబీ ఆయన రాబిన్ శర్మ టీం వాళ్ళ లెక్కల ప్రకారం ఫాలో అవుతున్నట్టున్నాడు, అంతకుమించి వేరే ఏం లేదు. అంతేనా? అంతే. అంటే వైసీపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట కొన్ని సర్వేలు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే ఓడిపోతాడు అని రిపోర్ట్లు వచ్చినప్పుడు ఇంకా మార్పు తప్పదని భావిస్తున్నారు బాబు గారు. అదే అనేది అదంతా రాబిన్ శర్మ వాళ్ళు ఏమిస్తున్నారో దాని బేసిస్ మీద వెళ్తున్నారు. అలా అనుకుంటే ఇంకా నామినేషన్స్ వేసే వరకు సర్వేలు జరుగుతూ ఉంటే మార్పులే వస్తానే ఉంటాయి కదా. అలాగే ఎన్నిసార్లు మారుస్తారు అభ్యర్థి? గతంలో ఒకేసారి 3-4 నామినేషన్ వేసి తర్వాత విత్డ్రా కోసం కూర్చోబెట్టి చర్చలు జరిపిన వాళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి అవి చాలా ఉంటాయి. తెలుగుదేశంలో అది సహజం. అవును, నామినేషన్లు విత్డ్రా తర్వాత కూడా ఇండిపెండెంట్ గా కొనసాగుతారు, కానీ పార్టీ లేదు లేని అంటారు. తెలుగుదేశం బీజేపీ మధ్య ఇంకా బేరసారాలు కంటిన్యూ అవుతున్నాయా? సీట్ల పంపకాలు క్లోజ్ అయిపోయినాయా? ఒక్క విషయం దగ్గర ఏదో మళ్ళీ జరుగుతోందని చెప్తున్నారు. అనపర్తి సీటు దాంట్లో అతను నల్లమెల్లి కన్విన్స్ చేశాడని, పురంధేశ్వరు కూడా కన్విన్స్ అయిందని, ఆ కారణంగా అనపర్తిలో శివరామకృష్ణ ప్రసాద్ ఏదో ఉన్నాడు, శివరామకృష్ణరాజు, అతన్ని పక్కన పెట్టి ఆ సీటుని తెలుగుదేశం ఏమో